హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ స్పేస్. మనం చెప్పినట్టు మనం ఈరోజు ఎస్క్యూఎల్ గురించి డిస్కస్ చేద్దాం. ఎస్క్యూఎల్ అంటే ఏంటి, బేసిక్గా దాని క్వైరీస్ అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మీకోసం చాలా కష్టపడి నోట్స్ క్రియేట్ చేసి ఇవన్నీ చేసాం. కొంచెం సబ్స్క్రైబ్ కొట్టి లైక్ కొట్టి సపోర్ట్ చేస్తే మాకు కూడా బూస్ట్ దొరుకుతుంది. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో యాక్చువల్గా మనం ఎస్క్యూఎల్ నేర్చుకునే ముందు డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్ మేనేజ్మెంట్ ఏంటి మనం తెలుసుకోవాలి. సో database, first thing, database అంటే ఏంటి? A database is an organized collection of data that is stored and accessed electronically. The data is structured in a way that allows easy retrieval, management and updating. Databases are essential for handling large amount of information in a structured and efficient manner. ఇక్కడ స్టోర్డ్ అండ్ యాక్సెస్ ఎలక్ట్రానికల్ అంటే ఏం లేదు భయ్యా. ఇప్పుడు మనం నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్తే మన డేటా అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎ స్కూల్, మా స్టూడెంట్స్ డేటా అనేది ఎలా స్టోర్ చేసేవాళ్ళు, రిజిస్టర్స్లో రాసి పేపర్స్లో రాసి అవన్నీ ఒక ఫైల్లో పెట్టి అక్కడ అలా ఆ వేలో స్టోర్ చేసేవాళ్ళు. సో దీన్ని మనం ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి ఈ డేటాబేస్ అనేది వాడతాం. ఇప్పుడు డేటాబేస్ ఎలక్ట్రానికల్గా ఎలా స్టోర్ చేస్తుంది అంటే, లైక్ సర్టెన్ డేటాబేస్ స్టూడెంట్ అనే టేబుల్ క్రియేట్ చేసుకుని తన నేమ్, రూల్ నెంబర్ అండ్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇలాంటి అన్ని ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఎలక్ట్రానికల్గా సేవ్ చేసుకుంటుంది. సో దీన్ని మనం డేటాబేస్ అంటాం. సో ఈ డేటాబేస్ అనేది ఏంటి అంటే, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయడం కోసం ఈ డేటాబేస్ అనేది వాడతాం. సో ఈ డేటాబేస్లు అన్నీ ఆర్గనైజ్డ్గా ఉంటాయి అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటాని అసలు సపోర్ట్ చేయదు. ఏ డేటా మనం స్టోర్ చేసినా ఒక స్ట్రక్చర్డ్ వేలో మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్, database management system. Database management system is a software that allows users to define, create, maintain and control access to databases. It acts as a bridge between the user and the database, ensuring the data is stored efficiently, retrieved quickly and managed securely. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని షార్ట్కట్లో మనం DBSM అని పిలుస్తాం. ఇది ఒక సాఫ్ట్వేర్. ఇది మెయిన్గా ఏం చేస్తుంది అంటే, మన ఒక యూజర్కి అండ్ ఒక డేటాబేస్కి ఒక బ్రిడ్జ్ లాగా వర్క్ అవుతుంది. అంటే దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటి అంటే, ఒక యూజర్ డేటాబేసెస్లో ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే, లైక్ ఏదైనా కొత్త టేబుల్ క్రియేట్ చేయాలనుకున్నా అండ్ ఏదైనా ఉన్న వాల్యూని మోడిఫై చేయాలనుకున్నా ఆర్ ఉన్న వాల్యూని రిట్రీవ్ అంటే ఏం లేదు, అంటే తీసుకోవడం, ఆ వాల్యూని తీసుకోవడం తెలుసుకున్నా ఈ DBMS సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తాం. ఇది చాలా సెక్యూర్గా అండ్ చాలా క్విక్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ మనకి డేటాబేసెస్లో టైప్స్ ఉంటాయి భయ్యా. ఈ డేటాబేస్ కమ్స్ ఇన్ వేరియస్ టైప్స్, ఈచ్ డిజైన్ టు హ్యాండిల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా అండ్ యూస్ కేసెస్. అంటే ఇక్కడ ఏం లేదు, ఒక్కొక్క టైప్ ఆఫ్ డేటాకి ఒక్కొక్క డేటాబేస్ అనేది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇమేజెస్ తీసుకుంటాం, ప్లెయిన్ టెక్స్ట్ తీసుకుంటాం ఆర్ వీడియోస్ తీసుకుంటాం. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా కదా. ఇప్పుడు వీడియో అనేది MP4 ఫార్మాట్లో ఉంటుంది, ఇమేజ్ అనేది JPG ఆర్ WPG ఆ ఫార్మాట్లో ఉంటుంది, టెక్స్ట్ అనేది నార్మల్ ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్ అనమాట. సో ఇవన్నీ మేనేజ్ చేయడానికి కోసం మనకి కొన్ని టైప్స్ ఉంటాయి. ఎట్లాంటి అంటే సెంట్రలైజ్డ్, డిస్ట్రిబ్యూటెడ్, రిలేషనల్ డేటాబేస్, NoSQL డేటాబేస్, క్లౌడ్ డేటాబేస్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్, హైరార్కికల్ డేటాబేస్ అండ్ పర్సనల్ డేటాబేస్. నార్మల్గా మనం ఈ SQL గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి మనం మెయిన్గా రిలేషనల్ డేటాబేస్ గురించి తెలుసుకుందాం అండ్ నాన్ రిలేషనల్ డేటాబేస్ గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఇఫ్ యూ వాంట్ దట్ వీడియో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, విల్ డూ దట్. అండ్ రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి అంటే, నార్మల్గా ఏ డేటా అయినా ఒక టేబుల్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. సో ఇందులో మనం ఒక MySQL సాఫ్ట్వేర్ అనేది వాడతాం. ఈ MySQL అనేది Oracle వాళ్ళు డెవలప్ చేసింది. సో దీన్ని యూజ్ చేసుకొని మనం డేటాబేసెస్లో ఒక స్ట్రక్చర్డ్ డేటాని ఆర్గనైజ్ చేసుకుంటాం. సో యాక్చువల్గా SQL అంటే ఏంటి, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. స్ట్రక్చర్డ్ అంటే ఇందాక చెప్పాను కదా, ఆర్గనైజ్డ్ వేలో తీసుకునేదాన్ని మనం ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఇవ్వడం అంటాం. క్వైరీ అంటే ఏదైనా కమాండ్ లాంటిది, దాన్ని క్వైరీ అంటాం. సో లాంగ్వేజ్ అంటే యాజ్ యూజువల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ మెయిన్గా మనం SQLలో యూజ్ చేసేది CRUD ఆపరేషన్స్. దీనికి అబ్రివేషన్ ఏంటి అంటే, C అంటే క్రియేట్, R అంటే రీడ్, U అంటే అప్డేట్ అండ్ D అంటే డిలీట్. క్రియేట్ అంటే మనం ఏదైనా డేటాబేస్ క్రియేట్ చేయడం కానీ ఆర్ ఎనీ టేబుల్ క్రియేట్ చేయడం కానీ మనం ఈ క్రియేట్ అని అంటాం. R అని దీనికి రిఫర్ చేస్తుంది రీడ్ అంటే ఆల్రెడీ ఉన్న వాల్యూని మనం రిట్రీవ్ చేసుకోవడం. లైక్ ఆల్రెడీ ఒక స్టూడెంట్ టేబుల్లో సపోజ్ నేమ్ అనే వాల్యూ ఉంది, దాన్ని రీడ్ చేస్తాం. సో ఈ R అనేది దానికి రిఫర్ చేస్తుంది. అప్డేట్ అంటే ఉన్న వాల్యూని అప్డేట్ చేయడం. లైక్ ఇప్పుడు సపోజ్ స్టూడెంట్ మార్క్స్ ఉన్నాయి, he got 72 అని అప్లోడెడ్ అయింది, బట్ ఇట్స్ అ మిస్టేక్. సో దాన్ని అప్డేట్ చేయడం కోసం మనం అప్డేట్ అనే
ఆపరేషన్ వాడి దాన్ని ఇంక్రీజ్ చేస్తాం. అండ్ డిలీట్ ఏదైనా రో ఆర్ కాలమ్ ఆర్ ఏదైనా టేబుల్ కంప్లీట్గా డేటాబేస్ని డిలీట్ చేయడానికి కోసం ఈ డిలీట్ ఆపరేషన్ అనేది వాడతాం. అండ్ నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా, ఎస్క్యూఎల్లో డాటా అనేది ఒక టేబుల్ ఫార్మాట్లో స్టోర్ అవుతుందని. సో ఇలాగా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇది ఒక బాక్స్ అనుకుందాం, అవుటర్ బాక్స్ అనుకుందాం. ఇది అంతా ఒక డేటాబేస్. ఈ డేటాబేసెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. లైక్ టేబుల్ వన్ రిఫర్స్ టు ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్. ఈ డేటాబేస్ అనేది ఒక యూనివర్సిటీ ఆర్గనైజేషన్ తీసుకుందాం. ఈ టేబుల్ 1 అనేది ఒక సిఎస్సి డిపార్ట్మెంట్కి రిప్రజెంట్ చేస్తుంది. ఈ టేబుల్ 2 అనేది ఒక సివిల్ ఇంజనీరింగ్ దానికి రిప్రజెంట్ చేస్తుంది. ఈ టేబుల్ 3 అనేది దేనికి ఎనీథింగ్ మెకానికల్ దానికి రిప్రజెంట్ చేస్తుంది. సో టేబుల్ 1లో ఏముంటాయి, సిఎస్సికి అవసరమైన వాల్యూస్ ఉంటాయి. లైక్ స్టూడెంట్స్, సిఎస్సిలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఆ వాల్యూస్ అని టేబుల్ 1. టేబుల్ 2లో సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సంబంధించినవి ఉంటాయి. టేబుల్ 3లో మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సంబంధించిన దాన్ని డాటా అంతా టేబుల్ 3లో ఉంటాయి. సో ఈ బేసిక్గా ఫార్మాట్ ఏంటంటే ఇలా ఉంటుంది. ఒక డేటాబేస్ లోపల వేరియస్ ఆఫ్ టేబుల్స్ మనం క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ టేబుల్. నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, స్ట్రక్చర్ ఆఫ్ ఎ టేబుల్ ఎలా ఉంటుంది అంటే బేస్డ్ ఆన్ రోస్ అండ్ కాలమ్స్. మనం ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టూడెంట్ నేమ్, ఇక్కడ రోల్ నెంబర్, ఏజ్, ఇలా ఇవన్నీ ఇచ్చుకుంటా. ఇక్కడ స్టూడెంట్ నేమ్, ఇక్కడ రోల్ నెంబర్, ఇక్కడ ఏజ్ అలా సో ఆన్. ఇవన్నీ ఈ పైన ఉండేదాన్ని కాలమ్స్. అండ్ నెక్స్ట్ ఈ రోస్ అంటే ఇప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ 1, ఇక్కడ 2, 3, 4, 5, 6 అలా రోస్లో ఒక కాలమ్ అండ్ రోస్లో డాటా స్టోర్ చేసుకుంటుంది. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఎ టేబుల్. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఒక మూవీస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ థింగ్ ఇక్కడ కాలమ్స్ ఏమేమి పెట్టాం, మనం మూవీ ఐడి ఇచ్చాం. ఇక్కడ మూవీ ఐడి, మూవీ నేమ్, డైరెక్టర్ నేమ్, హీరో నేమ్, హీరోయిన్ నేమ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ నేమ్. నెక్స్ట్ ఇక్కడ రిలీజ్ ఇయర్. సో ఇవన్నీ ఈ టాప్లో ఉన్నాయి అన్ని కాలమ్ నేమ్స్ అనుకుందాం. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఈచ్ రోకి వాల్యూస్ చేంజ్ అవుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోలో తీసుకుంటే మూవీ ఐడి 1 వచ్చింది, మూవీ నేమ్ RRR, నెక్స్ట్ దాని డైరెక్టర్ SS రాజమౌళి, NTR, ఆలియా భట్ అండ్ MM కీరవాణి, రిలీజ్ ఇయర్ 2022. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ చేంజ్. ఇక్కడ మూవీ ఐడి 2, ఇట్లా పుష్ప, ద రైస్, సుకుమార్, అల్లు అర్జున్, రష్మిక మందాన, దేవిశ్రీ ప్రసాద్ 2021. సో ఎవ్రీ రోకి మన వాల్యూస్ అనేది చేంజ్ అవుతూ ఉన్నాయి. సో ఒక మూవీకి సంబంధించిన డేటాని మనం ఒక స్ట్రక్చర్డ్ అండ్ ఆర్గనైజ్డ్ వేలో టేబుల్ ఫార్మాట్లో మనం స్టోర్ చేసుకుందాం. సో ఇది ఒక టేబుల్, మూవీ అనే డేటాబేస్లో ఈ టేబుల్ని మనం స్టోర్ చేసాం. అర్థమైందా? నెక్స్ట్ SQL కమాండ్స్. నార్మల్గా SQL కమాండ్స్ మనకి DDL డాటా డెఫినిషన్ లాంగ్వేజ్, నెక్స్ట్ DQL డాటా క్వైరీ లాంగ్వేజ్, అండ్ నెక్స్ట్ DML డాటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, అండ్ నెక్స్ట్ DCL డాటా కంట్రోల్ లాంగ్వేజ్, అండ్ నెక్స్ట్ TCL ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. సో ఇక్కడ మనకి ఒక డౌట్ వస్తుంది, ఈ DDL, DML, DQL అంటే ఏంటి అని. సో DDL అంటే ఏంటి అంటే డెఫినేషన్. ఇక్కడ ఇందులో నేమే డిఫైన్ చేస్తుంది డెఫినేషన్ అని. ఇక్కడ ఈ పర్టికులర్ ఇక్కడలో ఈ కమాండ్స్ వాడి మనం క్రియేట్ చేయొచ్చు, ఆర్ డ్రాప్, ఆర్ ఆల్టర్, ఆర్ ట్రంకేట్, ఆర్ రీనేమ్. ఈ కమాండ్స్ ఈ డాటా డెఫినేషన్ లాంగ్వేజ్లో వాడచ్చు. డాటా క్వైరీ లాంగ్వేజ్. క్వైరీ అంటే ఉన్న డాటాని మనం చూపించడానికి అండ్ యూజర్కి చూపించడానికి ఈ కమాండ్స్ అనేది వాడతాం. సో సెలెక్ట్ అని వాడి మనం ఏదన్నా క్వైరీని ఆర్ ఏదైనా డాటాని రిట్రీవ్ చేయడానికి సెలెక్ట్ అనే కమాండ్ వాడతాం. నెక్స్ట్ డాటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. మ్యానిపులేషన్ అంటే ఏంటి, ఉన్న డాటాని మాడిఫై చేయడాన్ని మ్యానిపులేషన్ అంటాం. సో ఇందులో మనం ఏమేమి కమాండ్స్ వాడతాం, ఇన్సర్ట్ ఆపరేషన్, అప్డేట్ ఆపరేషన్, డిలీట్ ఆపరేషన్, లాక్ ఆపరేషన్, ఇలాంటి కమాండ్స్ ఇందులో వాడతాం. నెక్స్ట్ మనం డాటా కంట్రోల్ లాంగ్వేజ్, TCL డాటా ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. నెక్స్ట్ గ్రాంట్, రివోక్ DCLలో, అండ్ TCLలో బిగిన్, ట్రాన్సాక్షన్, కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్. సో మనం ఈ సిరీస్లో SQL సిరీస్లో మనం ఓన్లీ ఫస్ట్ టాప్ 3 చూసుకుందాం. ఇవన్నీ ఇంకా ఇన్డెప్త్గా లేటెస్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో SQL డాటా టైప్స్ ఆఫ్ వాల్యూస్ దట్ క్యాన్ బి స్టోర్డ్ ఇన్సైడ్ అ కాలమ్. అంటే ఇప్పుడు మనకి ఇంట్, ఫ్లోట్ ఇలాంటివి ఉంటాయి కదా. సో ఏ డిఫరెంట్ డాటా టైప్స్ మనం స్టోర్ చేసుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు మీకోసం ఒక టేబుల్ క్రియేట్ చేశాను నేను. ఇక్కడ డాటా టైప్, డిస్క్రిప్షన్, ఎగ్జాంపుల్ అని ఉంది. సో ఇంట్ అంటే ఏంటి, స్టాండర్డ్ ఇంటీజర్ టైప్, టిపికలీ 4 bytes ఇన్ సైజ్. ఎగ్జాంపుల్ ఏమో ఏజ్, ఇంట్ అని ఇచ్చాం. అంటే ఏజ్ అనేది మన ఏజ్ ఒక నంబర్ ఫార్మాట్ కాబట్టి సో అది ఇంట్లో ఇచ్చాం. ఇంట్ అనేది దాని డాటా టైప్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇంట్ ఇచ్చినప్పుడు మనం డాటా టైప్ ఇచ్చినప్పుడు 4 bytes ఆఫ్ సైజ్ని ఆక్యుపై చేసుకుంటుంది డేటాబేస్లో.
నెక్స్ట్ బిగ్ ఇంట్ అంటే నార్మల్గా పెద్ద నంబర్స్కి వాడడం కోసం, లైక్ 1 మిలియన్ బిలియన్ ఇలాంటి దానికి ఈ బిగ్ ఇంట్ అనేది వాడతాం. సో టిపికలీ 8 bytes ఇన్ సైజ్. ఇది మనం ఇంట్లో 4 bytes ఆక్యుపై చేసుకుంటుందని చెప్పాను కదా. ఈ బిగ్ ఇంట్లో ఏం చేస్తుంది అంటే 8 pointsని ఆక్యుపై చేసుకుంటుంది. నెక్స్ట్ ఫ్లోట్ అంటే మీకు తెలుసు, పాయింట్, ప్రిసిషన్ టిపికలీ బైట్స్. ప్రిసిషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం డెసిమల్ నంబర్స్ తెలుసు కదా, డెసిమల్ నంబర్స్ ప్రిసిషన్ వాల్యూ అంటే పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉండేది. ఫ్లోట్ అనేది నార్మల్గా 1-2 వాల్యూస్తో రిప్రజెంట్ చేస్తాం ఫ్లోట్. నెక్స్ట్ డబల్ ఏమో మోర్ దెన్ 2, లైక్ రేటింగ్, మూవీ రేటింగ్ తీసుకుందాం సపోజ్, IDMB రేటింగ్స్, మూవీ రేటింగ్స్ ఉంటాయి కదా, బై 10.00 ఉంటాయి కదా, ఆ 00 అనేది ప్రిసిషన్ వాల్యూస్ అనమాట అలా. నెక్స్ట్ క్యార్ అంటే ఫిక్స్డ్ లెంత్ క్యారెక్టర్ స్ట్రింగ్ విత్ ఎ స్పెసిఫిక్ లెంత్ అని ఇక్కడ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే క్యార్ తీసుకున్నప్పుడు అంటే ఓన్లీ మనం ఎంతైతే వరకు తీసుకుంటామో అంతవరకు మాత్రమే అది ఆక్యుపై చేసుకుంటుంది, మనకి ఎక్స్ట్రా ఉండదు అండ్ లెస్ కూడా రాదు. సో దాన్ని క్యార్. వ్యార్ క్యార్ ఎన్ ఇక్కడ ఏం చేస్తుందంటే మనం వాల్యూ ఇవ్వచ్చు, లైక్ వ్యార్ క్యార్ 20 అంటే 20 బాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా బాక్సెస్ ఉన్నాయి కదా, మనం వ్యార్ క్యార్ ఒక 5 ఇచ్చామనుకో, 1 2 3 4 and 5. సో ఈ 5 బాక్సెస్ని ఆక్యుపై చేస్తుంది. ఇఫ్ మనం ఆ 5 ఇచ్చాం కూడా మనం ఓన్లీ 3 వాడామనుకోండి, ఈ 3 ఉంటాయి కదా, ఇంకా మిగిలిన 2 ఉంటాయి కదా, ఇవి యూజ్ లేదు కాబట్టి ఇది మనకి ఆక్యుపై చేయదు అనమాట, ఇది మనకు ఆక్యుపై చేయదు. అండ్ అదే క్యార్లో ఏమవుతుందంటే ఇఫ్ మనం 5 అనే వాల్యూ ఇచ్చా సరే, ఇఫ్ మనం ఓన్లీ అందులో 3 బాక్సెసే వాడినా అది ఆక్యుపై చేసేది మాత్రం 5 బ్లాక్స్కి ఆక్యుపై చేసేస్తుంది. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ మనకి, అంటే వాడని బ్లాక్స్ కూడా అదొక స్పేస్ని ఆక్యుపై చేస్తుంది కదా, సో అదొక డిసడ్వాంటేజ్. సో దాని బదులు మనం వ్యార్ క్యార్ వాడుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్, వేరియబుల్ లెంత్ స్ట్రింగ్ ఆఫ్ అన్లిమిటెడ్ లెంత్ ఆఫెన్ యూస్డ్ ఫర్ లార్జ్ బ్లాక్స్ ఆఫ్ టెక్స్ట్. అంటే మనం ఇప్పుడు ఏదైనా పారాగ్రాఫ్ లాంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం, ఏ వేరియబుల్ లెంత్ స్ట్రింగ్ ఆఫ్ అన్లిమిటెడ్ లెంత్ ఆఫెన్ యూస్డ్ ఫర్ లార్జ్ బ్లాక్స్ ఆఫ్ టెక్స్ట్. ఇంత పారాగ్రాఫ్ని మనం వ్యార్కార్లో ఆ నంబర్స్ మనకు తెలియదు కాబట్టి వ్యార్కార్లో మనం ఇంత నంబర్స్ కౌంట్ చేసి పెట్టే బదులు టెక్స్ట్ అని ఫార్మాట్ ఇస్తే లార్జ్ అమౌంట్ ఆఫ్ టెక్స్ట్ అనేదాన్ని మనం అందులో స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డేట్ అనేది మనకు ఆల్రెడీ తెలిసిందే, ఇయర్ మంత్ డే ఫార్మాట్లో ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని వచ్చేసరికి బర్త్ డేట్ అనేది ఒక సింటాక్స్ అలా ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఈ టైం అనేది మనకి అవర్స్ మినిట్స్ సెకండ్స్ ఫార్మాట్లో స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డేట్ టైం అంటే ఏం లేదు, డేట్ అండ్ టైం కలిసి వస్తాయి అంతే. ఇయర్ మంత్ డేట్ ఫార్మాట్లో డేట్ ఉంటుంది, టైం ఏమో అవర్స్ మినిట్స్ సెకండ్స్ ఫార్మాట్లో ఉంటుంది. నెక్స్ట్ టైమ్ స్టాంప్ స్టోర్స్ డాటా అండ్ టైమ్ వాల్యూస్ టిపికలీ యూజ్డ్ ఫర్ ట్రాకింగ్ చేంజెస్ ఆఫెన్ విత్ టైమ్ జోన్ అవేర్నెస్. అంటే డిఫరెంట్ టైమ్ జోన్స్ ఉంటాయి కదా, దానికోసం ఈ టైమ్ స్టాంప్ అనేది వాడతాను. నెక్స్ట్ బూలియన్ అంటే ఏంటి, ట్రూ ఆర్ ఫాల్స్. ఈ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనకి 1 or 0తో రిప్రజెంట్ అయ్యి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ బ్లాబ్, a binary large object used to store binary data like images or files. అంటే మనం డేటాబేస్లో ఏదైనా ఇమేజెస్ ఆర్ ఫైల్స్ స్టోర్ చేసుకోవాల్సి వస్తే మనం ఈ బ్లాబ్ అనేది వాడతాం. యా, దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ మనం క్రియేటింగ్ డేటాబేస్, డిలీటింగ్ డేటాబేస్, క్వైరీ, ఓకే, యూజ్ డేటాబేస్, క్రియేటింగ్ టేబుల్. ఓకే, మనం ఇది అంతా నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. సో ఇవన్నీ మీరు జస్ట్ నేను ఓవరాల్గా చెప్పా. నెక్స్ట్ వీడియోలో మనం ప్రాక్టికల్గా ఎస్క్యూఎల్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా రన్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో ఇంతవరకు, దట్స్ ఆల్ ఫర్ నౌ. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అప్పటి వరకు కింద ఉన్న లైక్ బటన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అక్కడే పక్కనే ఉన్న గంట బటన్ని ఒత్తండి. థ్యాంక్ యూ.